ఇంకా దారుణంగా అనమాట. ఆయన ఎప్పుడు చూడలేదు నేను. మా అమ్మ ట్రెక్కింగ్ అని చెప్పి వారం వారం వెళ్ళిపోతుందంటే మాకు కోపం వచ్చేది. నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు తినకపోతే తినకపోయావు, మాకు వండి పెట్టట్లేదు అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. ఇంకా రోజు మా అమ్మతో యుద్ధమే అనమాట. లేదు లేదు నువ్వు రామ్మ, ఒకసారి చదువు కూడా చక్కగా వస్తుందని చెప్పి పద్మజ మేడం వాళ్ళ పిరమిడ్కి ఒకసారి తీసుకొని వెళ్ళింది. చాలా అంటే చాలా బాగుంది. నాకు అక్కడ బుక్స్ అన్ని ర్యాక్లో సర్దడం అవన్నీ బాగా గుర్తుంది. అప్పుడు నేను 9th క్లాస్ అనుకుంటా, మేబీ 9th or 10th వెళ్ళే టైం అనమాట. ఆ తర్వాత మేడము నేను వచ్చేసేసరికి మా ఇంట్లో మేడం చేతుల మీద జ్యోతి జరుగుతుంది. అప్పుడు మేడం పట్టుకొని నాకు చెప్పారు, నేను చాలా చిన్నదాన్ని అనమాట, 17 years. అప్పుడు చెప్పారు మెడిటేషన్ చెయ్యి అని చెప్పారు. వీళ్ళు ఇలాగే చెప్తారులే అనుకొని నేను చాలా అంటే చాలా లైట్ తీసుకున్నాను. కానీ తర్వాత మన లైఫ్లో ఏదైనా ఒక యూటర్న్ జరిగితే కానీ మనకి ఆ జ్ఞానం రాదు, ఆ ఆత్మజ్ఞానం తెలియదు అని తెలుసుకున్నాను. బహుశా పత్రి సరే నాకు అది కలిగించారేమో. నీ ఇంట్లోనే ఒక ధ్యానం ఉంది, నువ్వు రాకపోతే ఎలాగా అనుకున్నారు. సో నేను సరే ఇన్నిసార్లు మన విజయవాడ వచ్చినా ఎప్పుడు చూడలేదు, కానీ నేను ఆయన చూడడానికి కడతాలు వెళ్ళాను. సో అది నాకు గొప్ప ఎక్స్పీరియన్స్. అంతమంది గ్రూప్లో కూడా సార్ నన్ను వెతుక్కుంటూ నన్నే చూశారనమాట. నేను చాలా లాస్ట్ 4 years బ్యాక్ నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. చాలా డిప్రెషన్ అయిపోయాను అనమాట. చూస్తూ చూస్తూ ఫీవర్ నుంచి బయటపడ్డాక సిక్ అయిపోయేదాన్ని. 2 నెలలు అమ్మ దగ్గరే ఉన్నాను. ఏంటమ్మా ఏం జరుగుతుంది నా బాడీలో, నాకేం తెలియట్లేదు అని చెప్పి అనుకుంటే అమ్మ మెడిటేషన్